అదేవిధంగా సత్యనారాయణ గారికి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే సొసైటీ ప్రెసిడెంట్ గోపి గారికి, అలాగే పెద్దలు నాయకుడు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుసు. నేను పదే అడిగేది ఏంటంటే, నాకు రైతులు ముఖ్యం. ఇక్కడ రైతులకి ఏ సమస్య రాకూడదు. అందుకే అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద మాట్లాడాము, ట్రాన్స్ఫార్మర్ల అంశం మీద కూడా మాట్లాడాము. నిన్న కూడా నేను కంటిన్యూస్ ఆ రోజు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడడం రికార్డ్ అయింది. అయినప్పటికీ మళ్ళీ రిప్రజెంటేషన్ విద్యుత్ శాఖ మంత్రి గారికి ఇచ్చి మళ్ళీ నేను సిఎండి గారితో ఫాలోఅప్ చేసుకుంటూ నిన్న మొన్న ఆయన కూడా మెసేజ్లు పెట్టారు. ఎందుకంటే రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అన్నం పెట్టే రైతన్న చల్లగా ఉండాలి, అన్నం పెట్టే రైతన్న మొహంలో చిరునవ్వు ఉండాలి. ఒక సాధారణ లెక్కలు చూస్తే ప్రతి నెల కొన్ని వందల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో మన నియోజకవర్గానికి వస్తుంది. కేవలం గోపాలపురం నియోజకవర్గం. మీరు పెన్షన్లు తీసుకోండి, అదేవిధంగా రైతు అన్నదాత సుఖీభావ తీసుకోండి, పల్లికి వందనం తీసుకోండి, అలాగే మన ఆటో డ్రైవర్ సోదరులకు వచ్చి తీసుకోండి. ఇట్లా వీటన్నిటికి మళ్ళీ భిన్నంగా రైతు దగ్గర ధాన్యం తీసుకున్న 48 గంటలు అంటున్నాం. కానీ ఈ రోజు సాయంత్రం 3 గంటలకి నేను ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇస్తే రేపు టిఫిన్ చేస్తుంటే నా అకౌంట్ లో పడిపోయి మెసేజ్ వచ్చేస్తాను, డబ్బులు వచ్చేస్తుంది. ఏదైతే మురళి గారు వాళ్ళ అమ్మగారు ఈ స్థలాన్ని ఇచ్చారో డిపార్ట్మెంట్ వారికి ఒక బోర్డు, స్టాండర్డ్ బోర్డు, ఐరన్ రాడ్స్ తో ఒక స్టాండర్డ్ బోర్డు ఎవరైతే మనకు స్థలం ఇచ్చారో వాళ్ళ పేరుతో బోర్డు పెట్టాలని వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ మరొకసారి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. రోడ్డు కానుకొని ఇంత మంచి ప్లేస్ లో మీరు ఇవ్వగలిగారు, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదన్నా రిపేర్ వచ్చినా నీట్ గా రాగలుగుతారు, త్వరగా చేయగలుగుతారు, విశాలంగా ఉంది, సౌకర్యంగా ఉంది. మరొకసారి మీ కుటుంబానికి ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.